వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఆధునిక యోగా పునర్జీవనోద్యమ పితామహుడు అని ఎవరిని వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 టి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 కె పట్టాభి జోయిష్, ఆప్షన్ 3 శ్రీ యోగేంద్రజీ, ఆప్షన్ 4 టి కె వి దేశికాచార్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3. మరో ప్రశ్న, జాతీయ పాఠశాల స్థాయి యోగాసనాల పోటీల నందు బాలబాలికలను వయసును ఆధారంగా చేసుకొని ఎన్ని గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 2 గ్రూపులు, ఆప్షన్ 2 3 గ్రూపులు, ఆప్షన్ 3 5 గ్రూపులు, ఆప్షన్ 4 6 గ్రూపులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 3 గ్రూపులు. మరో ప్రశ్న, శారీరక మరియు మానసిక శుద్ధికి చేరుకోవడానికి సహాయపడు యోగా. ఇది డిఎస్సి 2012 ప్రశ్న. ఆప్షన్ 1 రాజయోగా, ఆప్షన్ 2 కర్మయోగా, ఆప్షన్ 3 హఠయోగా, ఆప్షన్ 4 లయయోగా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3. మరో ప్రశ్న, యోగానందు ఏ ముద్రను జ్ఞానముద్ర అని కూడా వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 బ్రహ్మముద్ర, ఆప్షన్ 2 యోగా ముద్ర, ఆప్షన్ 3 చిన్మయ ముద్ర, ఆప్షన్ 4 అశ్విని ముద్ర. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 యోగా ముద్ర. మరో ప్రశ్న, 2015 సంవత్సరంలో నిర్వహించిన మొదటి ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ గుర్తించండి. ఆప్షన్ 1 యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, ఆప్షన్ 2 యోగా ఫర్ హెల్త్ అండ్ వెల్త్, ఆప్షన్ 3 యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్, ఆప్షన్ 4 యోగా ఫర్ వెల్ బీయింగ్ అండ్ వెల్ లివింగ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్.